హాయ్ హాయ్. ఇవాళ ఏ డే త్రీ. ఇవాళ మేము బుర్జ్ ఖలీఫాకి వెళ్తాము, ఇంకా మాల్కి కూడా వెళ్తున్నాం. హాఫ్ డే టూర్. హాయ్ హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మా వాళ్ళందరూ కూడా మీకు హాయ్ చెప్పారు కదా. సో మా డే 3 దుబాయ్ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ మేము దుబాయ్ ఫ్రేమ్కి వెళ్తాము, తర్వాత హాఫ్ డే దుబాయ్ సిటీ టూర్ ఉంది, నెక్స్ట్ దుబాయ్ మాల్కి వెళ్తాము, ఈవినింగ్కి బుర్జ్ ఖలీఫాలో 124th ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాం. హాఫ్ డే టూర్కి ఆ రోజు మాకు గైడ్ కూడా వచ్చారు. ఆయన దుబాయ్ సిటీ గురించి అదంతా చెప్తూ ఎలా డెవలప్ అయింది అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని ఫేమస్ ప్లేసెస్ కూడా చూపించారు. ఫస్ట్ మేము వెళ్ళిన దుబాయ్ ఫ్రేమ్ గురించి చెప్తాను. దుబాయ్ ఫ్రేమ్ స్పెషాలిటీ ఏంటంటే, ఫ్రేమ్కి ఒకవైపు నుంచి చూస్తే ఓల్డ్ దుబాయ్ కనిపిస్తుంది, ఇంకో వైపు నుంచి చూస్తే న్యూ దుబాయ్ కనిపిస్తుంది. ఈ ఫ్రేమ్ మొత్తం కూడా గోల్డెన్ ఫ్రేమ్ హైట్ వచ్చేసి 150 meters ఉంటుంది. అండ్ ఆ ఫ్రేమ్ లోపలికి వెళ్తే ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం అంతా కూడా చాలా మోడర్న్గా స్టైలిష్గా ఉంటుంది. This is 20 years back Dubai. Desert. అలాగా లోపలికి వెళ్తే ఇక్కడ వర్చువల్ ప్రెజెంటేషన్ లాగా చూపిస్తారు. అంటే వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ ట్రెడిషన్స్ అండ్ వాళ్ళు చేసిన రకరకాల బిజినెసెస్ గురించి, ఓవరాల్గా వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అదంతా కూడా ఇలాగా మనకి ఒక ప్రెజెంటేషన్ లాగా చూపిస్తారు. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా స్క్రీన్స్ పైన వాళ్ళు ఎలా గ్రో అయ్యారు అండ్ ఓవర్ ద పీరియడ్ వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అదంతా కూడా చూపిస్తారు. అలా మనల్ని హైస్పీడ్ ఎలివేటర్స్లో ఆ ఫ్రేమ్ పై దాకా తీసుకెళ్తారు. అది రెక్టాంగులర్ ఫ్రేమ్ కదా, ఆ పైన గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది కొద్దిగా. ఆ ఫ్లోర్ దగ్గర గ్లాస్ నుంచి కిందకి చూస్తూ నడవాలన్నమాట. ముందు కొంచెం ఒక 2-3 steps భయం వేస్తుంది, బట్ అయినా కానీ కొంచెం ధైర్యం చేసి నడిస్తే మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. సో ఈ దుబాయ్ ఫ్రేమ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ల్యాండ్మార్క్ ఇన్ ద వరల్డ్. దీన్ని హార్ట్ ఆఫ్ దుబాయ్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్కి ఒకవైపు ఉన్న ఓల్డ్ దుబాయ్ని చూద్దాము. ఓల్డ్ దుబాయ్ కనుక మీరు చూసినట్లయితే, గమనించినట్లయితే బిల్డింగ్స్ అన్నీ కూడా షార్ట్గా ఉంటాయి, 5-6 floors ఉంటాయి. నెక్స్ట్ న్యూ దుబాయ్ కూడా ఎలా ఉందో చూద్దాము. ఆ ఫ్రేమ్ లోపల మధ్యలో గ్లాస్ ఫ్లోర్ ఇలా కొంచెమే ఉంటుంది, మిగిలినంతా నార్మల్ ఫ్లోరే ఉంటుంది. ఆ గ్లాస్ ఫ్లోర్ పైన నడవచ్చు అనమాట. సో ఫ్రేమ్కి ఇంకో వైపు నుంచి వచ్చి చూస్తే ఇలాగా న్యూ దుబాయ్ కనిపిస్తుంది. అన్ని టాల్ బిల్డింగ్స్ ఉంటాయి అండ్ దుబాయ్లో ఫేమస్ అయిన బుర్జ్ ఖలీఫా కూడా ఇటే ఉంటుంది. మొత్తం అంతా కూడా వెల్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు. సో మేము అక్కడే ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసి, సేమ్ అదే ఫ్లోర్లోనే ఇలాంటి కొన్ని మిషన్స్, టెలిస్కోప్ అండ్ ఇంకొన్ని యాక్టివిటీస్ చేయించేవి, ఈ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా సేమ్ అదే ఫ్లోర్లో ఉన్నాయి. ఇవన్నీ చూసేసి కింద ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడి నుంచి కిందకు వస్తే ఇది వచ్చేసి వాళ్ళ అడ్వాన్స్ హెల్త్ కేర్ గురించి, వాళ్ళు ఫ్యూచర్లో ఎలా డెవలప్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్స్ అవన్నీ కూడా ఇలాగా ఒక స్క్రీన్ పైన చూపిస్తారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ అవన్నీ ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ అదంతా కూడా ఇలాగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేసి చూపిస్తారు. నెక్స్ట్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే శాండ్ ఆర్ట్ స్టాల్ అయితే పెట్టారు. ఇక్కడ మన నేమ్ చెప్తే అప్పటికప్పుడు శాండ్ ఆర్ట్ కూడా చేసిస్తారు. సో దానికి కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు చేసిన శాండ్ ఆర్ట్స్ అయితే ఇలా డిస్ప్లే చేసి పెట్టారు. అండ్ ఆ పక్కనే ఇవన్నీ సోవనీర్స్, కొన్ని టీ-షర్ట్స్, స్టఫ్ క్యాప్స్ ఇవన్నీ అమ్మే షాప్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అట్లాంటివన్నీ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. దుబాయ్ ఫ్రేమ్ తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ప్రెసిడెంట్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ అంతా కూడా మనల్ని అలౌ చేయరు, జస్ట్ అలౌ చేసినంత వరకు చూసేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ మేము జుమేరా బీచ్కి వెళ్ళాము. ఇదే అనమాట జుమేరా బీచ్. అండ్ అది బీచ్ పక్కనే ఉన్న హోటల్ అండ్ అవి వచ్చేసి విల్లాస్. ఈ బీచ్లో ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మేము దుబాయ్ మాల్కి అండ్ ఈవినింగ్ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.